వేములవాడ క్షేత్రంలో శివపార్వతుల అవతారం ఎత్తే ఆచారం కొనసాగుతుంది. అయితే ఇటీవల యువత ఆడ మగ తేడా లేకుండా శివపార్వతుల అవతారం ఎత్తుతున్నారు. చేతికి గాజులు, ముక్కు పుడక, చెవులకు కమ్మలు ధరించి శివనామస్మరణ చేస్తూ దైవ సన్నిధిలో జీవితం గడుపుతుంటారు. రేపు కళ్యాణాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో శివపార్వతులు వేములవాడకు తరలివస్తున్నారు. ఆలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుండగా వీరు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుణ్ణి వివాహం ఆడినట్లు భావిస్తారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ఎక్కువగా శివపార్వతులుగా మారుతూ ఉంటారు. అలా మారిన వారు తమ కుటుంబాన్ని వదిలిపెట్టి దైవ సన్నిధిలోనే గడుపుతారు. అయితే ఇప్పుడు యువత కూడా శివపార్వతులుగా మారుతున్నారు. అమ్మవారి అవతారం ఎత్తుతున్నారు. కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండి దైవ సన్నిధిలోనే జీవిస్తున్నారు. శివపార్వతులుగా మారుతున్న యువకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయాన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. నిత్యం ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా ఏళ్ల నుంచి శివపార్వతులుగా మారుతున్నవారు ఉన్నారు. గతంలో ఎక్కువగా ఆడవారు మాత్రమే శివపార్వతులుగా మారి స్వామివారి సన్నిధిలో గడిపేవారు. ఇటీవల మగవారు కూడా శివపార్వతులుగా మారుతున్నారు. అందులోనూ యువత ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా శివపార్వతులుగా మారుతున్నారు. శివుడిని అర్ధనారీశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు. కావున కొందరు అమ్మవారిలా కూడా తయారవుతున్నారు. చీరను ధరించడం, గాజులు పెట్టుకోవడం, మట్టెలు ధరించడంతో పాటు మంగళసూత్రం కూడా వేసుకుంటున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని కూడా శివపార్వతులుగా ఉంటున్నారు. వేములవాడ ఆలయంలో సోమ, శుక్రవారాల్లో, ఇతర పర్వదినాల్లో శివపార్వతుల సందడి ఎక్కువగా కనబడుతుంది. వీరు స్వామివారి దర్శనం అనంతరం పోచమ్మకు బోనాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. రాజన్న ఆలయంలో శివ కళ్యాణం శ్రీరామ నవమి రోజున ఓవైపు శ్రీరాముడి కళ్యాణం జరుగుతూ ఉంటే అదే సమయానికి వీరు పెళ్లి కూతురిలాగా ముస్తాబై ఒక్కరిపైన ఒకరు అక్షింతలు చల్లుకొని శివుడిని వివాహం ఆడినట్టుగా భావిస్తారు. రాష్ట్రంలో మరే ఆలయంలోనూ కనిపించని ఈ ఆచారం ప్రత్యేకంగా రాజన్న ఆలయంలో మాత్రమే కనిపించడం విశేషం.